తులం ఇనుము కూడా ఇవ్వరు. ఎందుకు ఇస్తారు? హామీలు అమలు చేయని సీఎం రేవంత్ రెడ్డి, ఆడబిడ్డలకు 1,50,000 తులాల బంగారం బాకీ, బోనస్ పేరుతో కాంగ్రెస్ బోగస్ డ్రామాలు, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలే, రాష్ట్రం దివాలా తీసిందని సీఎం అంటారా? అటు 10 ఏళ్ల నిజం, ఇటు 6 నెలల అబద్ధం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి. నిజానికి ఇక వాళ్ళు రాజకీయాలకు సంబంధించి వాళ్ళు చూసుకుంటారు. కానీ ఇక కేబినెట్ బెర్త్కు పైరవీలు, ఎంపీ ఫలితాలతో పదవుల ముడి అంచు కూడా చూడొచ్చు. ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్లకు ప్రాతినిధ్యం కరువు, ప్రాతినిధ్యం ఉన్న జిల్లాలకే అవకాశం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీలలో 4గురికి అవకాశం ఉంటుందని సీఎం హింట్. పాలమూరు ఫలితాలపై మక్తల్లో లీకులు, పైరవీలపై హస్తం. పార్టీ నేతలు బిజీ. నాకు మంత్రి పదవి కావాలి అని ఒకరు, నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే సినిమా ఇంకో తీరు ఉంటుందని ఇంకొకరు. ఇలా బ్లాక్మెయిల్ రాజకీయాలకు తెరలేపిన కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే జరుగుతుంది. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మీరు ఏదో అనుకుంటున్నారు కానీ ఏమీ జరగదు అనే విషయాన్ని మీరైతే గుర్తుపెట్టుకోవాలి. దానికి సంబంధించి కూడా చూడొచ్చు. ఇక రాజ్ కుమార్ మృతదేహం వద్ద రోధిస్తున్న కుటుంబ సభ్యులు, జీతాలు లేక ఒత్తిడి. 104 డ్రైవర్ హఠాత్ మరణం, విధులలో ఉండగానే గుండెపోటు. ఇక దవాఖానాల్లో సిపిఆర్ చేస్తూ మృతి అంటూ కూడా చాలామంది జీవితాలు ఆగమైపోయినాయి. ఎట్లుండే తెలంగాణ, ఏమైపోతాల. ఇక భజన పేపర్ స్టార్ట్ చేద్దాం. భజన పేపర్కు సంబంధించి వీళ్ళు ఏమేమి రాసుకొచ్చిలో ఒకసారి చూడాలి. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై చీటింగ్ కేసు, భూ కబ్జా ఆరోపణతో ఆయన భార్య, తల్లిపైన మారణ ఆయుధాలతో బెదిరించినట్లుగా బాధితుడు ఫిర్యాదు. ఎఫ్సెట్, ఈసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ రిలీజ్ అంటూ కూడా మరో అంశం. ఫైనల్కు హైదరాబాద్ అంటూ కూడా మరో అంశం. ఇక పీసీసీగా సీతక్క తొలి ఆదివాసీ మహిళగా ఏఐసీసీకి ప్రతిపాదనలు. రేవంత్ తప్పుకోగానే ఆమెను నియమించే అవకాశం. ఆశావహుల నుంచి వ్యతిరేకత రాదని ఆలోచన. ఇప్పటికే రేస్లో మహేష్ గౌడ్. మీరు ఏమన్నా అనుకోర్రి, అల్టిమేట్గా ఫైనల్గా మహేష్ గౌడ్ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు. ఇది ఫిక్స్. నాకున్న సమాచారం ప్రకారం మాత్రం ఏం జరుగుతుందని నేను చెప్తున్నా కదా, పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ను నియమిస్తారు. నియమించకపోతే తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోతాయి. అటు మది యాష్కి, సంపత్ కుమార్, అద్దంకి దయాకర్ పేర్లు సైతం ఆ పదవిని ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హైకమాండ్ నిర్ణయం కోసం వెయిటింగ్. అన్నీ ఓకే అనుకుంటే కేబినెట్లోకి బొజ్జా అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా చూసిరు. మొత్తానికి అద్దంకి దయాకర్కి అయితే హ్యాండ్ ఇస్తారు. అది మళ్ళీ అవమానం జరుగుతూనే ఉంటుంది. పాపం చదువుకున్న గొప్ప వ్యక్తికి కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకున్న దుష్పరిణామం అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. అది మహేష్ కుమార్ గౌడ్కే పోయే ఆలోచనలు ఎక్కువగా కనబడుతున్న అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇక దాంతోపాటు మేడిగడ్డలో కాపర్ డ్యామ్ నిర్మాణం, దెబ్బతిన్న 7వ బ్లాక్ దగ్గర ప్రారంభం. వాటర్ డైవర్షన్ కోసం గ్రేసర్స్ ఏర్పాటు. ఎత్తే టైంలో మొరాయించిన గేట్లు. నేడు ఎన్జీఆర్ఐ నిపుణుల సందర్శన. వారంలో సీఎం మంత్రుల విజిట్ అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. ఇక దాంతోపాటుగా కేఎల్తో రెవెన్యూ కుమ్మక్కు అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి ఈ భజన పేపర్లో అయిపోయింది. ఇక మరో భజన పేపర్ తీసుకుందాం. మరో భజన పేపర్ సంబంధించి 20 పిల్లర్ ముందు గొయ్యి అంటూ కూడా చూడొచ్చు. మేడిగడ్డ 16వ నెంబర్ గేటు ఎత్తుగా భారీ శబ్దం, దాంతో పాటే ఈ గొయ్యి ఏర్పడిందని అంచనా. లోపల 4 మనుషులు పట్టే పరిణామం అంటూ చూడు. గేట్లు ఎత్తేటప్పుడు మరిన్ని గోతులు పడే అవకాశం అంటూ కూడా ఇంకో అంశాన్ని చూడొచ్చు. ఆగని ఫ్రీలాన్స్ దందా అంటూ కూడా చూడొచ్చు. ఉత్సవాలకు ఓకే అంటూ కూడా ఇంకో అంశాన్ని చూడొచ్చు. భూ సర్వే కదలిక అంటూ కూడా ఇంకో అంశాన్ని కూడా హైలైట్ చేసింది. మొత్తానికి భజన పేపర్లు ఏం చెప్తాయంటే భజన పేపర్లలో ప్రభుత్వానికి సంబంధించిన అనుకూల వార్తను మాత్రమే రాస్తారు. దాంట్లో వ్యతిరేక వార్తలు రాస్తే పాపం వాళ్ళని ఉండనీయరని మీకు కూడా తెలుసు.